సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివి కదా అడగాలని. ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగాం అనుకోండి, నా క్వశ్చన్ అవనండి. సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, ఏమంటే దీనికి 10 మిలియన్లు వచ్చాయి, 5 మిలియన్లు వచ్చాయి, ఇది కొన్నారా చేశారా, కొన్నారు నాకు తెలిసిందని అడిగాను అనుకోండి, మొన్నటి మీ హ్యాండిల్లో అంటే మీరంటే మీరు కాదు, ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది, ఏమని మేము కొనలేదు దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని. సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాని అడగలేదని మీరు అనడం కరెక్ట్ కాదు అసలు. ఒక్క నిమిషం, నేను నిజంగా మీరు చెప్పలేదు. ఒక్క నిమిషం అండి మూర్తి గారు, గతం గతః, ఓకే, ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్దాం. ఓకే, వెరీ గుడ్. ఇనిషియేట్ బాగుంది. ఒక మిస్టేక్ ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్, నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకోండి, మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది, అది నా ఫీలింగ్. పేరుకేమో అక్కడ 10 మిలియన్స్ ఉంటున్నాయి, మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు, వై అనేది నా క్వశ్చన్. అంటే అక్కడే అర్థం, అంటే బాధేస్తుంది. అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు, జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక 6 monthsలో సెటరేట్ అవుతుంది. ఎవరో ఒకరు ప్రయత్నం అయితే చేయాలి కదా, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొనడం ఆఫ్ చేసేసారు, వ్యూస్ కొనడం ఆపేశారు. మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టప్పుడు మల్టీ స్టార్ ఫిలిం తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓటింగ్ సర్దని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఆ రోజు మల్టీ స్టార్. అంటే హీరోలకు చెప్తే ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరని ఏం లేదండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోల పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు, సార్ ఇది చేయకుండా అయిపోద్ది. ఈరోజు అలా లేదుగో, వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు, వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు. సో మై రిక్వెస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ నేను చెప్పేది అది, మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్ నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్, దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు. వేణుగారు సార్ 4 ఏళ్ళు సార్ మీ సినిమా చూసి, దీనికి 4 years పట్టలేదు. ఓకే, సినిమాకి గ్యాప్ 4 years వచ్చింది కానీ ఈ సినిమాకి 4 years పట్టలేదు. ఓకే, నేను ఏంటంటే వకీల్ సాబ్ తర్వాత అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక 1 year నేను ఐకాన్ అన్న స్పెండ్ చేశాను. తర్వాత నేను ఇది రాశాను. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు కొంచెం ఇది నరేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ రిజెక్టెడ్ బై సమ్ హీరోస్. ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు పొద్దున ఈ సినిమా సక్సెస్ అవుతండి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చెందుతుందండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా, ఇది ఏదైనా బాగలేకపోతే ఎంటైర్ క్రెడిట్ ఈజ్ మైండ్, ఫాల్ట్ ఈజ్ మైండ్. ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి, రాజు గారికి, గుహన్ గారికి వీళ్ళందరికీ ఇవ్వండి. షీఈస్ ఫ్రమ్ కేరళ అండి. అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే 8 months అని పట్టుకొచ్చామండి, 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు. ఓకే, సో ఇది రేపు పొద్దున వీళ్ళందరికీ వెళ్తుందండి. మూర్తి గారు కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి, నేను అందువరకు మాట్లాడలేదు. తర్వాత ఇది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను. ఓకే, సో కొంచెం టైం పట్టిందండి, ఎందుకంటే మీకు తెలుసండి యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు. ఎందుకంటే అంటే ఇది అన్నీ కూడుతున్నాయి కదా సార్ ఒక షూటింగ్ జరిగేది. సో మాకు వెదర్ ఇష్యూస్ వచ్చాయి, చిన్న షెడ్యూల్ ఇష్యూస్ వచ్చాయి, డేట్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఆనెస్ట్గా అప్పుడు హీరో గారు కూడా యూ వాంటెడ్ టు డూ అంటే ఫాస్ట్గా చేయాలని, తను కూడా ఫాస్ట్గా ఒక 2 movies ఉన్నప్పుడే మేము ఈ సినిమా స్టార్ట్ చేశాము. సో చిన్న అలాంటి ఒక అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్, 100% అయ్యింది. సో థ్యాంక్ యూ అండి, నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు. అండ్ రాజుగారు చెప్పినప్పుడు ఏంటంటే సార్, అంటే అలా అని కాదు, అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్ ఇది తెలుగులో అలా రాలేదు, దీనికి రిఫరెన్స్ లేదు అనేది కాదు. కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి. ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి. అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్, కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే. డెఫినెట్గా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. రాజుగారు అలా ఇప్పుడు మనం ఏమంటామంటే సార్ తక్కువ ఉన్నదాన్ని వాడు మంచోడు రా, వాడు ఒక్కడే మంచోడు రా అంటాం. అంటే వాడు ఒక్కడే మంచోడనండి కాదు కదా, మూర్తి గారు టాప్ ఇప్పుడు అంటారు కదా. అంటే మూర్తి గారే కాదు, మూర్తి గారు తోటి ఇంకా చాలా సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలా ఒక అంటే కొల్లిక్యాలుగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప
డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి. రేపు ప్రొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఏదైనా నేను ఎప్పుడైనా కానీ డయాస్లో ఎప్పుడు నేను నా సినిమా ఇలా ఉందని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఏది వకీల్ సాబ్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు, ఎంసీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఒక రిలేషన్షిప్ అండర్లోన్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాం సార్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సార్ ఇంతకీ ఐకాన్ గురించి ఏం చెప్తారా? అసలు అడగండి. ఏమైంది ఆ కథ ఏమైంది? నేను ఒప్పుకోను. నేను ఒకటి చెప్తాను, నేను అసలు చెప్పలేడు సార్. ఆ కథ అలాగే ఉందా ఏంటి? ఆ కథ అలాగే ఉందా? నేను ఒప్పుకోను. ప్రొడ్యూసర్ గా నేను ఒప్పుకోను. మన ఇద్దరు ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సార్. మన ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఆ కథ అలాగే ఉంది కదా సార్. మీరు అయిన ఆడుకున్నప్పుడు ఆడుకోండి. అలా కాదు సార్. ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్లో ఏమడుగుతారంటే అదే కథ ఇదే అని కాదు అడుగుతారు. కాదు కాదు. అదే అడగండి మీరు. ఓకే అదే ఇది ఐకాన్ కథ కాదండి. అది ఓకే. ఇది ఐకాన్ కథ కాదండి. రాజు గారు సార్, రాజు గారు, నితిన్ గారు, రాజు గారు, ఇది బాగా మా డైరెక్టర్ గారు చెప్తారు. అడగండి సార్, అడగండి. పవన్ గారు తమ్ముడు ఆ సినిమాలో తన అన్న అచ్యుత్ బాక్సింగ్ ప్లేయర్. అది అతని యొక్క లక్ష్యం కోసం అతను కష్టపడి విన్ అవుతాడు కదా. సో ఇందులో ఏంటంటే ఈ తమ్ముడు తన అక్క యొక్క గోల్, ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది. అది మీకు అర్థమైంది. అదే అయితే అదే కరెక్ట్ సార్. అదేనండి, మీకు అదే ట్రైలర్ అదే అర్థమైందంటే అదే కరెక్ట్. కాదు కాదు, సంక్రాంతికి వస్తున్నాం, గిఫ్ట్లు ఇచ్చాము, తమ్ముడు స్టోరీ కూడా అలానే ఇప్పుడు ఆయన ఒక కథ చెప్పారు, సుబ్బారావు గారు మారి ట్రైలర్ ఇంకో కథ చెప్పారు. అట్లా అందుకే ఎవరు మీ తమ్ముడు కథ చెప్పిన వాళ్ళకి మళ్ళీ ప్రొడ్యూసర్ గా గిఫ్ట్. రాజు గారు అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వస్తున్నాయి. అంటే వకీల్ సాబ్ చూసినా అందులో లేడీస్ ప్రాబ్లమ్స్, దాని ఎంసీఏ వదిన భూమిక, ఇందులో లయ గారి క్యారెక్టర్. ఓ మై ఫ్రెండ్ కూడా అదే. ఏంటి ఎందుకని అంటే అన్ని సార్ ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది సార్. నా లైఫ్ లో మా అక్క, మా అమ్మ, నా వైఫ్, నా కూతురు, ఇంతమంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల. నా సినిమాలో ఇది కూడా నన్ను ఒక మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను. మా మదర్ అబాండెన్స్ లవ్ నేను రాయలేనండి. ఒక అక్క ఒక చెల్లి, లేకపోతే ఒక మదరు, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక వైఫ్ లేకుండా నేను కథ రాయలేనండి. నేను ఈ క్యారెక్టర్ చుట్టే రాస్తాను. నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను, టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను. ఇప్పుడు ఇది ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే, ఇలాంటి ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసిన అవే చేస్తానండి. నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ దొరికిందిగా అన్ని ఉన్నాయండి నా దగ్గర, నేను అవి పంచుకుంటాను. అయితే ఈ సినిమాలో గుడ్ డిఓపీలు మార్చడానికి కారణం ఏంటంటే సార్, ఓన్లీ టైం సార్. మేము ఏంటంటే అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంప్లీట్ చేయకపోవడం వల్ల ముగ్గురు డిఓపీస్ మాట్లాడారు. అదే ఒక క్వశ్చన్, ఆ సినిమా గురించి సార్. అడగాలి. దాంట్లో ఉన్నది డైరెక్టర్లు ఎవరు చేశారు అవన్నీ ఇప్పుడు ఎందుకు? సార్ నేను అందుకే అయింది కారణం ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి. బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మీడియాలో ఒక టమ్లైన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా. అంటే మనం అట్రాక్ట్ చేయడానికి, అది ఏం చేస్తున్నామో అందరిని అట్రాక్ట్ చేయడానికి. మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా, అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అవుతే, నేను ఇందాక చెప్పిందే, మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్స్కు, ఇది రీచ్ అవుతుందా లేదా అని. మనం ఇచ్చేసి దాని వెనకాల అది వేసుకుంటూ వెళ్తే విచిత్రం ఏంటంటే, మా ఇంట్లో అడిగారు అయ్యింది ఇది 10 మిలియన్ చూసారా అని. ఇప్పుడు ఏం చెప్పాలి? మా బ్రదర్ అడిగాడు ఒకరోజు 10 మిలియన్ చూసారని. సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా, అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి, ఓహో ఇది ఎక్కడో ఒక చేంజ్ తీసుకోవాలా. ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది, అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది. కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్ గా ఉంటుందా? రేపొద్దున్న మాకు మీరందరూ 100% ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి, పర్మనెంట్ ఉంటుంది. అలాగే మీ టీమ్స్ మా వెనకాల పంపకండి సార్. ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది, ఇది బాగాలేదేమో, ఇది మార్చుకోవాలేమో, ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్ వేసేస్తున్నారు. అది కాదు, మళ్ళీ ఇది వేరే సబ్జెక్టు, మీరు వేరే సైడ్ లాగుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి. ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు, మీకేదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ నేను ఒప్పుకోను. సినిమా వార్తలు వేరే, సినిమా అదే సినిమాల్ని మీకు గురించి ఒక నిమిషం మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాల్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు.
సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని, సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుక్కున్నాం. లేదు, మీరు చెప్పే టాపిక్ వేరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా, దాని వెనకాల పడొద్దని చెప్పి అది. అవును, ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇవాళ బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక ఎవరన్నా నేనైతే నాకు ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా రాశారుగా. అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు. విషయం లేదనుకో మీ వెనకాల పడితే మీరు రాస్తారా? మీ క్రెడిబిలిటీ లేదా? పడుతున్నారు అదే మీ ప్రాబ్లం. క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. పడుతున్నారు అదే మీరు ప్రాబ్లం. ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా, అది మీలో కూడా ఉండాలి. జెన్యూనిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి. మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా. బోత్ సైడ్ ఉంటుంది ఇది. మీద సామిది. వేణు గారు చెప్పండి. వకీల్ సార్, యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అండి. ఫస్ట్ సో అభిమానులు అంటే అందరు అభిమానులే. హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, రివ్యూ రైటర్ అయినా, జర్నలిస్ట్ అయినా అభిమాని అండి. ఇట్ ఈస్ గ్రేట్ అండి. కాకపోతే మీరు అందరూ నాకు నితిన్ గారితో ఇప్పుడే నేను ఈ సినిమానే అనుకుంటున్నారు. నాకు నితిన్ గారితో అంటే చాలా లైక్ ఐ హ్యావ్ ఒక 10-15 years జర్నీ ఉంది. ఒక సినిమాకి వెళ్ళి నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను, ఆవిడే మా వైఫ్. ఆయన సినిమాకి రైటర్గా వెళ్ళి నేను పెళ్లి చేసుకున్నాను. అలా ఒక అసోసియేషన్ ఉంది. ఈరోజు గ్లాడ్ అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే వర్క్ చేయాలి, మేబీ నా వల్లే లేట్ అయింది. ఈ వాజ్ వెరీ ఓపెన్. అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాతో సినిమా చేయి, నువ్వు కథ చేసుకో, నీకు ఏం కావాలో చేసుకో అని ఒక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో అండి. దే విల్ ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ హీరోస్. నితిన్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి, అంటే ఆర్టిస్ట్ అనేవారు ఇన్సెక్యూర్గా ఉంటారండి. నా షాట్ ఏది, నేను బాగుండాలి, నా డైలాగ్ నా మీదే ఉండాలి, సినిమా అంతా నా మీదే ఉండాలంటారు. ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కళ్యాణ్ గారి తర్వాత చూసిన బెస్ట్ క్వాలిటీ నితిన్లో. అంటే ఇత ఇన్సెక్యూర్ అవ్వడు. దాన్ని నేను ఒక గంట ఆయనతో తీసుకుంటున్నా అంటే నాకు గంట రెస్ట్ ఇస్తున్నావా అని అలా పాజిటివ్గా తీసుకున్నాడు. అంటే వేణు గారు, అంటే కళ్యాణ్ గారు చాలా మంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొంత అడిగేశారు, ఏంటి సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి. యాక్చువల్గా నితినే పెట్టమన్నాడు. నేను యాక్చువల్గా రాకన్నా ముందే ఒకరు అడిగారు, నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఎవరు అడిగారు. యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి. నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం? అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా, నోటబుల్ అయ్యేలాగానే పెడతాం. లేదా ఒక స్ట్రైకింగ్గా ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు. నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి. వెరీ కల్లుకియల్గా మామూలుగా ఉండాలనుకుంటాను. ఒక్కొక్కరి ప్రకారం నేనేమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను. ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి ఈ టైటిల్ పెట్టానండి. ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవరు రారండి. ఇది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు. అంటిల్ అన్లెస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు. జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందాం మాత్రం పెట్టలేదు. ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను. ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్, నేను కళ్యాణ్ గారి ఫ్యాన్, నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్, రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే. ఓకే, ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా, మనకు హక్కు ఉందిగా, అంతే కథ బరాబర్. కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం. రాజు గారు, దాని మీద నేను కూడా అడిగేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా రెమ్యునరేషన్స్, మీ నెక్స్ట్ నితిన్ దాని కంటిన్యూషన్ ఒక నిమిషం. దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నా అంటే, నేను అందరి హీరోలతో పనిచేసా. అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుడ్ బ్యాడ్, తర్వాత వాళ్ళ డెసిషన్, ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని. దాంట్లో ఇద్దరు, ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టప్పుడు మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అందరు. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాలి కాదు, ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి. లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమో సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కాదు కదా, మీకు కూడా ఉంది కదా. TV5లో వస్తుందంటే TV లేని వాళ్ళకి టెన్షను, NTVలో వస్తుందంటే ఇంకొకరికి టెన్షను. ఇది మన అందరిది. నేను అందుకే అండర్లైన్ చేసేది ఇందాక చేసా, మాకే కాదు మీకు కూడా ఉంది. పోటీ ప్రపంచం,
పొట్టి ప్రపంచంలో అందుకే మనం మీ తమ్ లైన్ పెడతారు కదా, ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు, కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్. ఇదే సినిమా మీడియా, వీఆర్ ఇది ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్. ఇది మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి. తమ్లైన్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టిండి ఇది చెప్పిండి అని రాంగ్ పెట్టకండి, జెన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని. నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్, దీన్ని ఒక చిన్న అంటే ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజు గారు అన్నారు అలా కాదండి, యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి, ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు రాజు గారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి, ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది. సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి, సో నేనేం చేసుకోగలుగుతాను, ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఓ ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిలిం, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. రాజు గారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు, నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా, అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. రాజుగారే కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చి సార్. అందరూ గారు కదండి సార్, నాకు కావాలని ఇప్పుడు సార్ ఇప్పుడు మనకొక సార్ ఇప్పుడు మీరు కూడా ఏం లేదు ఉంటారు ఉండరు అని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా, ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా. ఇప్పుడు నన్ను దీంట్లో చాలా మంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు, రేపు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు. బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది? ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ 30 years ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. నా వల్ల రేపు ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది? డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేపుకుంటారు, వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే, డిస్ట్రిబ్యూటర్లకు కూడా. పరిగెత్తే సినిమా వాల్యూ లేకుంటే అంటే దాని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చింది అనుకో పోద్ది. నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను? డిస్ట్రిబ్యూటర్గా అవన్నీ నేను చూసుకోను, అమ్మో సినిమా చూడను చెయ్యను, ఇన్ని డబ్బులు కడుతున్నాను, మార్నింగ్ షో ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టండి, నేను వెళ్ళి సినిమా చూస్తే నాకు ఇది నచ్చలే, అందుకే లేదు నా కథ జడ్జిమెంట్ నేను చూసుకుంటూ రావాలని నేను ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యా. అంటే ఇదే రెడీ చేయండి, మీరు ఒకటి పెట్టి ఇవ్వండి సార్. నితిన్ గారు సార్ అంటే సారీ అంటే నేను మిమ్మల్ని మీరు అడగొద్దని అడగట్లేదు, కానీ ఇక్కడ లయ గారు ఉన్నారు. ఇందాక చెప్పినా కదా నేను లయా గారిని అడిగితే వాళ్ళకి స్పైసీ నితిన్ గారు ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది, ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో దానికి కారణం ఏంటి అంటారు? థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలా మంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్ కాన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము, అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను. సో ఇట్స్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్. సో సిన్స్ ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్, సినిమా లాస్ అయితే ఎంత పోతుందో నాకు తెలుసు, నాకు అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ మోర్, నాకు అంత ఐడియా లేదు. థియేటర్లో ఆడే సినిమా ఓటీటీ ఎందుకు ఆడుతున్నాయి, ఓటీటీ ఆడే సినిమా థియేటర్ ఎందుకు ఆడుతున్నాయి అవన్నీ హీల్ ఆన్సర్ దట్. అది మీకే తెలుసు, మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి? లయ గారు ఇక్కడ సో 20 years తర్వాత మళ్ళీ కావచ్చు. యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి, ఈవెన్ యాక్టింగ్లో కూడా. యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి, మనుషులు అలాగే ఉన్నారు. ఇక్కడికి చాలామంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు, వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు. అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం, అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు. సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు. అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. మేము చేస్తున్నప్పుడు కొంచెము రాగా అబ్బో ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది
అంటే మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే ఈ రోజులు కూడా ఉన్నాయి. బట్ నాట్ దట్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి. బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది, ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్, అది చాలా బాగుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, బట్ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద మేజర్ వన్. ఓకే లయ గారు రాజు గారు లయ గారు ఒక క్వశ్చన్ అండి ఇక్కడ. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చిన అసలు సమస్య లేదు. ఫస్ట్ ఒక ఆల్రెడీ సినిమాలో ఉంది కదా, మాట తప్పినా ఏదో ఏదో రాశాడు అంతే. తమ్ముడు కాకుండా వేరే దానికి ఆన్సర్ లేదు. ఇండస్ట్రీ పెద్దగా మీరున్నారు అది మళ్ళీ కెమెరా తీసుకొని ఆఫీస్కి అక్కడ మాట్లాడదాం. నా వల్ల తమ్ముడు సినిమాలకు వెళ్ళి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సప్తమి గౌడ లయ గారు, ఈ తమ్ముడు స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఇది మీకు ఆ క్యారెక్టర్ ఏంటి అసలు? సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి, కానీ ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది. నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అయితే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే 10 రెట్లు ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సప్తమి గౌడ నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద డైరెక్ట్ చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా. ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము, మారారా? బలగం తీసాము, మారారా? మారరు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం, పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. రాజు గారు, నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా నేను అలా డల్గా ఉంది ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమాకి, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రెమ్యునరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు వాళ్ళకి కొనే అంత డబ్బులు పెట్టి కొంటారు కదా వాళ్ళు, అసలు కొట్టదు. ఒరిజినల్గా స్టార్ట్ అవ్వండి, ఒరిజినలే నడుస్తుంది. వాళ్ళకు తెలుసు, అది వాళ్ళకి తెలియదా? తెలుసు కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? తెలుసు తెలుసు మరి అయిపోయింది కదా. అందరికి లోపల ఉన్న అందరికి ఓపెన్ సీక్రెట్ అది. ఒక్క నిమిషం, సప్తం నేను అడుగుతారంటే అడగనివ్వండి. I've irritated Karthik from the direction department a lot. I've asked him to send voice notes for every word, for every line, so that it's easy for me to practice all my lines before I go for shoot. Because I have this tendency, if I don't learn my lines, because the language is also a little different. And even though it's Telugu, the slang of the character is different. So for me, that was a little difficult. So I had to learn my lines before the shoot, and I've irritated Karthik a lot for that. But it was a very nice experience. I mean, shooting in Araku was very, very beautiful. సప్తమి వన్ మోర్ థింగ్ ఇందాక ప్రైజెస్ మీరు అడిగిన దాంట్లో ఎక్స్టెంట్గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది. సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ అంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. అంతే నార్మల్ ప్రైస్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజు గారు, ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియదు కానీ మాకు. బట్ దాని గురించి పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది మాకు తెలుసండి. మరి అదే కదా చెప్తున్నా, ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. నేను ఇందాక చెప్పింది అదే కదా. బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల నా ఒక సినిమా కానీ ఇంకో సినిమా, నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత, ఇవన్నీ మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నాను. నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్. ఓకే, ఎన్ని వీలైతే ఆర్టికల్స్ దీని మీద రాయండి, మార్పు కావాలి అని. దానికి ఆదర్శం మన డిప్యూటీ సీఎం గారు
ఏదైతే చెప్పారో దాన్ని నేను ఫాలో చేస్తున్నా. సార్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్ లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి. వాళ్ళకి నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్ గా ఇవ్వలేదు. బట్ తెలంగాణ స్టేట్ లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం. డైరెక్టర్ గారు సార్ కంగ్రాట్స్ సార్, ఫస్ట్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఈ సినిమా చూస్తుంటే గ్రాండియర్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైం దాన్ని అంటే పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా ఏదో కావాలని, అంటే నాకు ఇలా తీయాలని ఉంది, ఇలా ప్రజెంట్ చేయాలి అనిపించుకోగానే ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక హీరో వస్తాడు, ఇంకా అక్కడ నుంచి అక్కడ. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై సంథింగ్ న్యూ, దట్స్ ఇట్. రీచ్ అవుతుందంట మా ట్రైలర్. కంగ్రాచులేషన్ సార్ రాజు గారు అంటే మా ట్రైలర్ జెన్యున్ గా 2.5 hours లో 10 లక్షల మంది, అంటే రిపీట్ చూసింది ఒక 20% తగ్గించిన, సో 8 లక్షల మంది చూశారు. థ్యాంక్ యూ సార్ రాజు గారు. దిల్రాజ్ గారు. సార్ 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 రాజు గారు, సార్ రాజు గారు, ఫేక్ అనే పదం కాకుండా దాన్ని మనం అందంగా చెప్పొచ్చు. అంటే పేడ్, ఇట్స్ పేడ్ అన్నట్టు, రాంగ్ కలెక్షన్. ఫేక్ అంటే సౌండింగ్ తప్పు చేస్తుంది. ఓకే రాంగ్ రాంగ్. ఓకే, ఇవన్నీ అంటే మీరు ఒక్కరంటే పాటించగలరు, మిగతా ప్రొడ్యూసర్లు అంతా అవి పాటించగలరు. అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయాలి, మీరు చేయాలనే ప్రెజర్ మీతో మీ దగ్గర ఉంటుంది. మీరు ఎంతవరకు దీని మీద శ్రీకాళే ఉండగలరు అనుకుంటున్నారు? నీకు ఇందాకే చెప్పాను కదా, నేను మొదటి స్టెప్ వేసా, మీరు నా వెనకాల ఉండండి, అందరు వెనకాల వస్తారు. ప్రొడ్యూసర్లు ఉండాలి సార్, మీరు వెనకామా మీకు తప్పని మీకు తెలిస్తే మీరు ముందు రాయండి కదా. మళ్ళీ పిఆర్ఓలకి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పొద్దు. మీకు తప్పని ఎంక్వైరీ చేసుకోండి, తెలుస్తాయిగా. ఇవాళ అంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా. యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు, ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో చెప్పాను, రన్ ట్రాక్ కావాలి, వస్తాయి నోటికలు వచ్చేస్తాయి. తొందరలోనే ఉంది, పెద్ద దూరమేం లేదు అన్నిటికీ. సో ఎక్కడో ఒక స్టెప్ పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి. మార్పు కోసం ఐఎమ్ ట్రైయింగ్.